మోటో H50 Pro బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ ని ట్రై చేయాలి. ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైసింగ్ 30,000 రూపాయలు ఉంటుంది, కానీ 50,000 రూపాయల ఫోన్ లో ఉండే ఫ్లాగ్షిప్ లైక్ ఫీచర్స్ అన్ని కూడా ఈ ఫోన్ లో ఉంటాయి అనమాట. ఈ ఫోన్ మీద లాంచ్ కి ముందే చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ప్రైస్ అయితే మాత్రం బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు. ఆ స్పెసిఫికేషన్స్ కి ప్రైస్ అయితే మాత్రం చాలా మంచి ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని కాంప్రమైజ్ కూడా ఉంది. ఇప్పుడు మంచి ఫోన్ ని అగ్రెసివ్ ప్రైస్ లో తేవాలంటే ఆబ్వియస్లీ కొన్ని కాంప్రమైజ్ అయితే చేయాలి. అలా వీళ్ళు కూడా కొన్ని చిన్న కాంప్రమైజ్ చేశారు, బట్ ఆ ప్రైస్ లో అవి కొద్దిగా మ్యాటర్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఆ కాంప్రమైజ్ అన్నిటి గురించి, స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి ఈ రోజు వీడియోలో నేను చెప్తాను. ఇది జస్ట్ ఒపీనియన్ వీడియో మాత్రమే. ఈ ఫోన్ అయితే నేను కొంటున్నాను. ఏప్రిల్ 9వ తారీఖు మనకి సేల్ కి వస్తుంది. సేల్ లో ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెట్టి మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో, గేమింగ్ రివ్యూ, ఫుల్ రివ్యూ అన్ని వీడియోస్ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఇది జస్ట్ ఒపీనియన్ వీడియో మాత్రమే. ఫస్ట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసామంటే డిజైన్ నుంచి స్టార్ట్ చేయాలి. డిజైన్ మీకు అన్ని మోటోలో ఫోన్స్ లాగా ఇది కూడా మీకు లెదర్ బ్యాక్ తోడు వస్తుంది, సిలికాన్ వేగల్ లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. మొత్తం 3 కలర్స్ అయితే ఉంటాయి. వాటిల్లో 2 బ్లాక్ అండ్ లావెండర్, ఇవి 2 కూడా లెదర్ బ్యాక్ అనమాట. ఈ కలర్స్ వచ్చేసరికి మీకు ప్యాంటూన్ కలర్స్ అనమాట. ఈ కలర్స్ మీకు ఓన్లీ మోటో ఫోన్స్ లోనే లభిస్తాయి, ఇంకా ఏ ఫోన్ లో కూడా ఇలాంటి కలర్స్ అయితే మీరు చూడరు. అండ్ దీనిలో ఇంకో కలర్ కూడా ఉంటుంది, వైట్ కలర్. ఇది మీకు హ్యాండ్ క్రాఫ్టెడ్ పర్ల్ డిజైన్ తోటి వస్తుంది. అంటే పర్ల్ అంటే ముత్యం ఉంటుంది కదా, సో ఆ ముత్యాన్ని పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఈ ఫోన్ పట్టుకున్నా కూడా అలా ఉండిద్దామో మరి చూద్దాం. మనకు ఒకవేళ బేస్ మోడల్ కానీ దొరికితే ఈ ఫోన్ ఆర్డర్ పెట్టడానికి ట్రై చేద్దాం, పర్ల్ కలర్ లో ఆర్డర్ పెట్టడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసామంటే 6.7 ఇంచ్ POLED డిస్ప్లే తోటి వస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ 1.5K ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే అనమాట. అండ్ డిస్ప్లే కూడా మీకు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ అయితే ఉంటాయి. మంచి రిచ్ అండ్ క్లియర్ కలర్స్ అయితే మీరు డిస్ప్లేలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ హైలైట్ పాయింట్ ఈ ఫోన్ లో మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి కూడా వీళ్ళు బాగా హైప్ ఇస్తున్నారు. ప్రో గ్రేడెడ్ AI కెమెరా అంటున్నారు. కెమెరా సెటప్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయినా, ఫ్రంట్ కెమెరా సెటప్ అయినా కానీ ఆన్ పేపర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో మీకు టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీని యూసెస్ మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటో తీసుకోవచ్చు అండ్ 3x లో పోర్ట్రేట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 కెమెరాస్ కి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ టెలిఫోటో కెమెరా కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మీరు మ్యాక్రో కెమెరా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. కెమెరాలో అయితే మాత్రం మీకు చాలా AI ఫీచర్స్ ఉన్నాయి అండ్ కెమెరా క్వాలిటీ కూడా ప్రెసెంట్ నేను చూసిన అన్బాక్సింగ్ వీడియోస్ ప్రకారం, నేను చూసిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో ప్రకారం అయితే మాత్రం మిగతా మోటో ఫోన్స్ తోటి కంపేర్ చేసుకుంటే కలర్స్ చాలా న్యాచురల్ గా వస్తున్నాయి అండ్ ఏ ఫీచర్స్ కెమెరాలో చాలా బాగున్నాయి. ఇవన్నీ నా చేతికి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియోలో, రివ్యూ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఈ ఫోన్ మీకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ వైడ్ ఛార్జింగ్ వచ్చరికి 125 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీకు IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. మోటోలో స్టీరియో స్పీకర్స్ అయితే మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ లాంటి అయితే ఉండో అండ్ మెమరీ కార్డు కూడా మీరు ఈ ఫోన్ లో పెట్టుకోలేరు. అండ్ USB పోర్ట్ కూడా USB Type-C పోర్ట్, ఇది మీకు USB 3.1 స్పీడ్స్ తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో మనం జనరల్ గా USB 3.1 చూడడం. ఇక్కడ USB 3.1 ప్రొవైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హై డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి అండ్ అలాగే ఈ డిస్ప్లే మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమర్స్ అనుకోండి, క్యాప్చర్ కార్డ్ పెట్టి గేమ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అనమాట. నార్మల్ బడ్జెట్ ఫోన్స్ లో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని అంత ఫ్రీక్వెంట్ గా మనం చూడం. 1-2 చూడొచ్చు, 1.5K డిస్ప్లే లాంటి, IP68 లాంటివి చూడొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఫీచర్ అయితే ఈ ప్రైస్ పాయింట్ లో మనం ఇంకే ఫోన్ లో కూడా చూడం. కాబట్టి అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఇచ్చినా కానీ దీనిలో కొన్ని నాట్ సో ఫ్లాగ్షిప్ రేంజ్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ ది ప్రాసెసర్. ఇది మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ 7 Gen 3 ప్రాసెసర్ అనేది బ్యాడ్ ప్రాసెసర్ అని చెప్పట్లేదు, కాకపోతే ఫ్లాగ్షిప్ లెవెల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెసర్ దగ్గర నేను కంప్లైంట్ చేయట్లేదు, బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ప్రైస్ లో పర్ఫార్మెన్సే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీనికంటే బెటర్ ప్రాసెస్ ఉన్నాయి. లైక్ పోకో X6 Pro లో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ కానీ, లేదంటే స్నాప్డ్రాగన్ 888 కానీ, 8+ Gen 1 కానీ, ఇవన్నీ కూడా దీనికంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే బెటర్ ప్రాసెసర్స్. కాకపోతే ఈ ప్రైస్ లో ప్రాసెసర్ ఒకటి నాకు కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు. జనరల్ యూస్ కి నాకు ఫోన్ ఎలాంటి ల్యాక్స్ లేకుండా ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా అనుకుంటే మాత్రం ఆ ప్రైస్ లో ఇది మీకు అన్బీటబుల్ ఫోన్ అనమాట. అండ్ ఇంకో కాంప్రమైజ్ ఏంటంటే స్టోరేజ్ వైజ్ గా ఇంకో కాంప్రమైజ్, UFS 2.2 స్టోరేజ్. ఇది చాలా 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 ఈ కాంప్రమైజ్ పెట్టకుండా ఉండాల్సింది. 2.2 స్టోరేజ్, అట్లీస్ట్ 3.1 స్టోరేజ్ ఇచ్చి ఉండాల్సింది, చాలా బాగుండేది. ఆ ప్రైస్ లో నేను 2.2 అంటే జీర్ణించుకోలేకపోతున్నా. ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఈ లెవెల్లో ఉంటే స్టోరేజ్ మాత్రం ఈ లెవెల్లో ఉంది, అదొక్కటి నేను జీర్ణించుకోలేకపోతున్నా. అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసరికి 3 ఏళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తోటి వస్తుంది. 15, 16, 17 వరకు మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 4 ఏళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 8+256GB తోటి వస్తుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, 8+256GB మోడల్ మీరు కొనుక్కుంటే బాక్స్ లో 125 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఓన్లీ బాక్స్ లో 68 వాట్ ఛార్జర్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. 68 వాట్ ఛార్జర్ తోటి 8+256GB రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 31,999.
అంటే 32,000 రూపాయలు దీని రెగ్యులర్ ప్రైస్ అనమాట. బట్ ఫస్ట్ సేల్ లో అందరికీ కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ సేల్ లో HDFC క్రెడిట్ కార్డు మీద 2,250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ బేస్ మోడల్ ఇది మీకు ఫస్ట్ సేల్ లో 28,000 రూపాయలకి వస్తుంది, 27,999 రూపాయలు. అండ్ టాప్ అండ్ మోడల్ 12GB RAM 256GB మోడల్ ఉంటుంది. దీనిలో మీకు బాక్స్ లో 125 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 36,000 రూపాయలు, 35,999 ఉంటుంది. అండ్ ఫస్ట్ సేల్ లో ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,000 రూపాయలకి టాప్ అండ్ మోడల్ మీరు అయితే ఓన్ చేసుకోవచ్చు. టాప్ అండ్ మోడల్ ఏమో కానీ 28,000 రూపీస్ కి బేస్ మోడల్ అయితే మాత్రం స్టెల్లర్ వాల్యూ ఫోమ్ అని ఈవెన్ 68 వాట్ ఛార్జర్ తోటి వచ్చినాయి. కానీ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని డిజైన్ పరంగా చూసుకున్నా, డిస్ప్లే పరంగా చూసుకున్నా, కెమెరా పరంగా చూసుకున్నా, అండ్ వైర్లెస్ ఛార్జింగ్, మిగతా ఎక్స్టర్నల్ ఫీచర్స్ పరంగా చూసుకున్నా కానీ ఆ ప్రైస్ కి సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ ఒకటి మనకి లో పవర్ లో కనిపించినా కానీ ఆ ప్రైస్ కి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. స్పెసిఫికేషన్స్ అన్ని అంత బాగా ఇచ్చారు. అక్కడ కూడా మళ్ళీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇవ్వాలంటే ఎలా, అంత అగ్రెసివ్ ప్రైస్ కి రాదు కదా. సో వీళ్ళు చెప్పింది కూడా అదే, మిడ్ రేంజ్ ఫోన్ కి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉంటే ఎలా ఉంటుందో మా H50 Pro కూడా అలా ఉండిద్ది అని చెప్పారు. వీళ్ళు చెప్పింది చేశారు. మిడ్ రేంజ్ ఫోన్ కి 30,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్ కి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఇచ్చి చూపించారు. ఆ ప్రైస్ కి అయితే మాత్రం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా కొంటా. మన ఛానల్లో దీని రివ్యూస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. ఆ రివ్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ కూడా కొన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తున్నా, నా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్దీ కంటెంట్ క్వాలిటీ కానీ, రివ్యూస్ లో క్వాలిటీ కానీ, ప్రొడక్ట్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మీకు పెరుగుతాయి. ది బెస్ట్ కంటెంట్ అయితే మీకు డెలివర్ చేస్తాను. అండ్ బై ద వే ఈ వీడియో మీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.